4 నుంచి 8 వచనాల వరకు అందరూ కలిసి చదువుదాము. దొరికిందండి అందరికీ? ఓకే. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారును తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తొప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పరికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తొదకది కాల్చివేయబడును. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఎబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఒక శ్రేష్టమైన అనుభవాన్ని పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తెలియచేసిన మాటలు ఏమిటి అంటే, ఒకసారి వెలిగింపబడి, ఏమంటారు చెప్పండి, వెలిగింపబడి పరలోక సంబంధ వరమును చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధ శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఏమో చెప్పండి, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అంటాడు. బాగా గమనించాలి. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఏం చెప్తున్నాడంటే, రక్షింపబడిన ఒక మనుషుడు, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడినట్టు ఒక క్రైస్తవుడు సంఘంలో ఒక విశ్వాసగా స్థిరపరచబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తుడైన తర్వాత కొంతకాలానికి మరలా తప్పిపోయిన వారుగా ఉంటే ఏమంటారు చెప్పండి అండి, తప్పిపోయిన వారైతే అంటాడు. తప్పిపోయిన వారైతేనంటండి వారు మరలా దేవుని బాహాటముగా సిలువ వేయుచున్నారు అని చెప్తూ అక్కడ వర్షము గురించి, వ్యవసాయం, ఒక భూమి గురించి మాట్లాడుతుంది కదా. ఆకాశము వర్షము వర్షించినప్పుడు ఆ వర్షపు నీరు త్రాగిన భూమి వ్యవసాయం చేయుచున్న వారికి అనుకూలమైన ఫలములు ఇచ్చుట ద్వారా ఆశీర్వదించబడతాం. ఇచ్చుట ద్వారా ఏమవుతుంది చెప్పండి, అనుకూలమైన ఫలములు ఇచ్చుట ద్వారా ఆశీర్వదించబడుతుంది. అదే భూమి, వర్షము నీరు తాగిన అదే భూమి వ్యవసాయం చేసిన వారికి అనుకూలమైన ఫలము ఇవ్వక ఏమిస్తుంది చెప్పండి, ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది విసర్జింపబడి శాపము పొందదగును. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ 2 విషయాలు చెప్తా ఉన్నాడు. ఒకటి, రక్షింపబడిన మనుషుడు, బాప్తిసం పొందిన మనుషుడు తన రక్షణ అనుభవంలో నుంచి మరలా తప్పిపోతే, అనగా రక్షణలోంచి మనుషుడు మార్గము తప్పిన వాడిగా ఉంటే ఆ మనుషుడు అంటండి చెప్పండి, తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యేసుని బాహాటముగా మళ్ళా సిలువేస్తాడు. అంటే అప్పుడు యూదులు వేశారనుకున్నాం, కానీ రక్షణ పొంది తప్పిపోయిన వారు ఏం చేస్తాం చెప్పండి, మళ్ళా యేసు ప్రభుని సిలువేస్తారంట. వారి గురించి మాట్లాడుతూ అంటాడు కదా, వారి జీవితం ఎలాగుంటుందో తెలుసు. ఒక రక్షింపబడిన వారి జీవితం ఎలాగుండాలో తెలుసండి. ఆకాశము వర్షించినప్పుడు ఆ వర్షపు నీరు తాగిన భూమి, ఆ వర్షపు నీరు చేత తడపబడిన భూమి ఎవరైతే సాగుబడి చేస్తారో, సాగుబడి చేసిన వారికి అనుకూలమైన ఫలమిస్తే అది ఆశీర్వదించబడుతుందంట.
అనుకూలమైన ఫలం ఇవ్వకుండా గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు ఆ భూమి మీద మొలిస్తే ఏమవుతుంది చెప్పండి? విసర్జించబడి శాపగ్రస్తుడు అవుతున్నాడు. గమనించాలి. క్రీస్తు యేసునందు రక్షింపబడిన మనము, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన మనము, ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము సిందించిన దేవుడు నీ పాపముల నుండి విడిపించటానికి, నీ యొక్క జన్మత కర్మత పాపముల నిన్ను విడిపించటానికి, పాపములే దాస్యత్వము నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తాన్ని సిందించారు, తన విలువైన ప్రాణాన్ని పెట్టారు. అందుకనే వాక్యం, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలవుతారంట. దేవునికి స్తోత్రం చెబుదా, దేవునికి స్తోత్రం చెబుదా. ఎవరైతే నమ్మి బాప్తిస్మము ద్వారా క్రీస్తు యేసులోనికి మార్చబడతారో, దేవుని పిల్లలుగా మార్చబడతారో వారందరూ దేవుని పిల్లలు. రక్షింపబడిన వారికి ఇవ్వబడిన ఆధిక్యత ఇది. అయితే పౌలు గారు ఏమంటారు తెలుసండి? రక్షించబడిన తర్వాత తప్పుపోతే, మారు మనసు పొందిన తర్వాత తప్పిపోతే, సంఘములో చేర్చబడిన తర్వాత మరలా తప్పిపోతే, పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలువబడిన తర్వాత తప్పిపోతే, క్రీస్తు యేసు రక్తము చేత పవిత్రపరచబడిన తర్వాత మరలా తప్పిపోతే, ఈరోజు ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రక్షణ పొందిన తర్వాత తప్పిపోతే మనుషుడు కలిగే 3 రకాల నష్టాలు చాలా ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పిల్లరా, అసలు నిన్ను నన్ను రక్షించుకున్నది, సర్వ మానవాళ్ళని రక్షించుకున్నది ఎందుకంటే మనము ఆయనతో ఉండటానికి. చెప్పలేదు చాలామంది. రక్షింపబడిన వారందరూ కూడా ఎక్కడుంటారు చెప్పండి? ఎవరితో ఉంటారంట? దేవునితో మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమ సింహాసనము ఎదుట ఆయన ముఖ దర్శనము చూసుకుంటూ నిత్యము పరవశిస్తూ ఆనందించి గొప్ప భాగ్యాన్ని పొందుతామంట. యేసు ప్రభు కూడా అదే అంటాడు కదా, ఆయన ఆకాశమునకు ఆరోహణమైనప్పుడు, నేను వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను ఉన్న చోట మీరును ఉండులాగున స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను అన్నమాట. అనగా క్రీస్తు యేసునందు రక్షింపబడిన మనందరము ఎవరితో ఉంటామంటండి? ఎవరితో ఉంటామంటండి? యేసయ్యతో ఉంటాం, దేవునితో ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి భాగ్యాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వటానికే తన విలువైన ప్రాణాన్ని త్యాగము చేసి, తన విలువైన రక్తాన్ని నీ కొరకు సిందించి, ఏ దోషము లేని ఆయన, ఏ పాపము లేని ఆయన, ఏ తప్పిదము చేయని ఆయన నీ కొరకు నా కొరకు శ్రమపడి గాయపరచబడి భయంకరమైన హింస పొంది శిలువ మరణము పొందటానికి కారణమేంటో తెలుసా? నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించి, ఏమండి, నీవు పొందవలసిన మరణం ఆయన పొంది నిన్ను నన్ను నిత్య జీవానికి వారసునిగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ నిత్య జీవానికి వారసునిగా చేయబడిన తర్వాత తిరిగి మరలా మన పాపములో పడిపోతే, అనగా మన విశ్వాసాన్ని తప్పిపోతే, మన రక్షణ మార్గాన్ని తప్పిపోతే, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఒక మంచి మాట అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పాఠంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పాఠం 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని దేవునికి స్తోత్రం చెబుదాం. పౌలు ఏమంటాడు? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకు పరిగెడుతున్నాడంట. అంటే రక్షింపబడిన మనము ఆ రక్షణలో నమ్మకంగా కొనసాగితే దేవుడు మనకి ఏమి ఇస్తాడంటండి? చెప్పండి, ఏమిస్తాడంట? బహుమానం ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు బహుమానం? చెప్పాలి. బహుమానం ఎవరికి ఇస్తాడు? 1, క్రీస్తు యేసునందు రక్షింపబడి
క్రీస్తు యేసునందు రక్షింపబడి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు పొంది బాప్తిసం పొంది తమ జీవితాంతము ఆ విశ్వాసములో నమ్మకం కొనసాగిస్తానంటండి, నీ పనికి నీ విశ్వాసానికి తగిన బహుమానం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఇప్పుడు వచ్చిన మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి తెలుసండి, ఎవరైతే నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని కొంతకాలం మందిరంలో ఉండి కొంతకాలం చక్కగా ఆరాధించి కొంతకాలం భక్తిగా జీవించి కొంతకాలం విశ్వాసంలో నడిచి కొంతకాలం ఆత్మీయతలో నడిచి మరలా వారి జీవితంలో పాపములో పడిపోతే, లేక వారి రక్షణ అనుభవాన్ని తప్పిపోయి తిరిగి మరలా లోకములో కలిసిపోతే, లేక చేయకూడని అపవిత్రమైన కార్యాలు చేసిన వారుగా ఉండగలిగితే, లేక రక్షింపబడి పవిత్రపరచబడిన వారు మరలా అపవిత్రమైన వాటిలో చేయి కలిపిన వారుగా ఉంటే, దేవుళ్ళు మనకున్నటువంటి ఆధిక్యత లేక బహుమానాన్ని మనం కోల్పోతాం. నా మాట అర్థమైందండి? రక్షింపబడిన నీవు, బాప్తిసం ద్వారా క్రీస్తు యేసులోకి వచ్చిన నీవు, పాపము నుండి విడిపించబడి పవిత్రపరచబడిన మనము మరలా విడిచిపెట్టేసిన పాపాన్ని, ఏమండి, మరలా విడిచిపెట్టేసిన పాపాన్ని మరలాగాక నువ్వు చేయగలిగితే, నువ్వు మరలా అపవిత్రాలు అవుతే దేవుడు నీకు ఇచ్చే ఆ బహుమానాన్ని నీవు కోల్పోతావంట. సాధారణంగా మనుషుల యొక్క జీవితంలో రక్షింపబడిన తర్వాత పాపం అంటండి, ఎటువంటి పాపం తెలుసండి? సులువుగా చెప్పండి, సులువుగా పాపం భలే సులువుగా చిక్కులు పెడుతుందంట. బాగా సులువుగా చిక్కులు పెడుతుంది. చిన్నదే కదా, ఒక్కసారే కదా, ఇది చెయ్యాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి ఎవరు? ఇస్తే నీ వెనకాల కూర్చున్న అమ్మాయి. పర్లేదు చెప్పు, పర్లేదు కూర్చొని గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలా తెలుసండి? చిన్నదే కదా, ఒక్కసారే కదా, చిన్నాబద్ధమే కదా, తేలిగ్గా మాట్లాడటానికి పాపం ఏం చేస్తుంది? నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. పర్వాలేదులే, ఇదొక్కసారే కదా చేసేయి, పర్వాలేదులే, తప్పదు కదా మరి మాట్లాడాలి, లేకపోతే కుదురుతుందండి, మాట్లాడే అబద్ధం అని చెప్పి నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగున రక్షింపబడిన మనము మన రక్షణకు విరుద్ధంగా మన ఆత్మీయ జీవితంలో పాపం చేసిన వారంగా ఉంటే, అపవిత్రంగా నడిచిన వారంగా ఉంటే, వాక్యానికి విరుద్ధంగా జీవించిన వారంగా మనం ఉంటేనంటండి, దేవుని ఎదుట మనం ఏం కోల్పోతాం చెప్పండి? ఆధిక్యత కోల్పోతాం. దేవుడు మన కొరకు ఉన్నతమైనటువంటి తలంపులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు మన పట్ల ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వటానికి ఇష్టపడుతున్నవాడు. కానీ నువ్వు చేసిన అతిక్రమములు బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి నీ స్టేటస్ ఏమైపోతుంది తెలుసా? అని తగ్గిపోతుంది. దేవుడు అనుకుంటాడు, గాస్పల్ రాజు భక్తిగా జీవిస్తే ఏమైనా సరే ఒక 10 కేజీలు బంగారం ఇవ్వాలి అనుకుంటాడు. జస్ట్ బహుమానం 10 కేజీలు బంగారం ఇవ్వాలనుకుంటాడు. ఇవ్వాలనుకున్న దేవునికి కొంతకాలం ఈయన ఏమవుతాడు చెప్పండి? విరుద్ధంగా నడుచుకున్నాడు, వ్యతిరేకంగా నడుచుకున్నాడు, చేయకూడని పనులు చేశాడు, చూడకూడని పనులు చూశాడు, చెప్పండి, నడవకూడని నడిచాడు. దేవుని ఎదుట ఈ లోపములన్నీ చెప్పండి నేరారోపణ చేయబడినప్పుడు 10 కేజీలు బంగారం ఇవ్వాలనుకున్న దేవుడు 1 గ్రాము బంగారం ఇచ్చి నాయన పక్కుండు అంటాడు, అంతే. అర్థమైందండి? 10 కేజీలు బంగారం ఎక్కడ, 1 గ్రాము బంగారం ఎక్కడ? అంటే దేవుని దగ్గర మనకు దొరికే ఆధిక్యత ఏమైపోయింది చెప్పండి? తగ్గించబడుతుంది. ఈరోజు చాలామంది దేవుని పిల్లలం మనం చాలా విషయాల్లో రక్షించబడిన తర్వాత మారు మనస్సునకు తగినట్లుగా జీవించక
చిన్నదే కదా, ఒక్కసారే కదా, రాజీ పడిపోయే పాపం చేస్తూ ఉన్నాం. రాజీ పడిపోయి పాపం చేస్తూ ఉన్నాం. ప్రభు పేడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నువ్వు చేసే ఆ పాపం, రక్షణ అనుభవానికి వ్యతిరేకంగా జీవించే నీ జీవితం, నువ్వు ప్రవర్తించే నీ ప్రవర్తన దేవుని ఎదుట నీ విలువను ఏం చేస్తా చెప్పండి? తగ్గించేస్తుంది. అలాగూ నీ విలువ తగ్గకుండా, నీ బహుమానము తగ్గకుండా ఉండాలంటే నువ్వు ఏ రక్షణ తీర్మానముతో ప్రభువులోనికి వచ్చావో అదే తీర్మానముతో ప్రభు వరకు అంతం వరకు నమ్మకంగా ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతం వరకు నమ్మకంగా ఉంటానంటండి ఏమిస్తాడు? జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంతం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం. నువ్వు నమ్మకంగా లేకుండా అప్పుడప్పుడు తప్పిపోతూ ఉన్నావు, నమ్మకత్వాన్ని కోల్పోయావు, భక్తిని కోల్పోయావు, విశ్వాసాన్ని కోల్పోయావు, పరిశుద్ధతను కోల్పోయావు అనుకోండి, జీవ కిరీటాన్ని ఇవ్వడం దేవుడు. ఏమండి, సత్తు కిరీటమో మట్టి కిరీటమో ఇస్తాడంతే. అర్థమైందక్క? నమ్మకంగా ఉంటే ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. నీ నమ్మకత్వాన్ని కోల్పోయి అప్పుడప్పుడు చిలక్కొట్లు కొడతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏం కొట్లు చెప్పండి? చిలక్కొట్లు అంటే ఏంటి? బోళ్ళు చెట్లు ఉంటాయి, బోళ్ళు కాయలు ఉంటాయి చెట్టుని, అక్కడక్కడ ఒక్కొక్క కాయ అలా కొట్టేసి వెళ్ళిపోద్ది ఆ చిలక, అలా బెజ్జం పెట్టేసి వెళ్ళిపోద్ది. అది కాయ అంతా తిందో, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోద్ది. ఇలాగ చేసేవారు చాలామంది ఉన్నాం. నేను పాపం అంతా చేయలేదు కండి, అలాగ కాయ అంతా తాగలేదు కదండి, జస్ట్ మోసన మాత్రమే. అదే చిలకొట్టుడు. గమనించాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవంలో విడిచిపెట్టేసి వచ్చిన పాపాన్ని, ఏమండి, తృణీకరించిన పాపపు జీవితాన్ని మరలా నీవు ధరించుకున్నట్లయితే, మరలా నువ్వు స్వీకరించినట్లయితే, మరలా వాటిని చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, దానికి మాట చెప్తాను. బాప్తిసం పొందినప్పుడు తీర్మానం చేసుకున్నా, ఏమైనా సరే ఇక్కడి నుంచి చచ్చిపోయినా సరే అబద్ధం చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? చెప్పాలి. చచ్చిపోయినా సరే ఏం చెప్పకూడదు? ఏసు రక్తం జై. పొద్దుట్లు లేచిన వెంటనే మొగుడుతో చెప్పండి అబద్ధంతో స్టార్ట్ చేస్తాం, భర్త గారితో, భార్యతో అబద్ధంతో మాట్లాడతాం ప్రారంభిస్తాం. ఏం తీర్మానం చేసుకున్నావు? చచ్చిపోయిన ప్రాణం మీదకి వచ్చిన అబద్ధము అంటే మనం ఏం చేసినట్టు? ఇప్పుడు తీర్మానాన్ని చెప్పాలి. తీర్మానాన్ని ఇలాగ నువ్వు చేసినప్పుడు రక్షింపబడిన నీలో ఉన్న ఆ అవిధేయత, ఆ పాపము, ఆ ఆజ్ఞాతిక్రమము, లేక ఆ అపనమ్మకత్వం క్రియలను బట్టి ఏం చేస్తాడు తెలుసండి? నీ యొక్క దేవుడిచ్చి ఆ విలువను ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఒక భక్తుడు అంటాడు పరలోక రాజ్యంలో అంటండి వారికి తగిన పని ఇవ్వబడుతుందంట. కొంతమంది అధికారులుగా చేస్తాడంట దేవుడు. ఎవరిని? రక్షింపబడి నమ్మకంగా ఉన్న వారిని అధికారులుగా చేస్తాడంట, రాజ్య పరిపాలకులుగా చేస్తాడంట, కొంతమందిని లెక్క చూసేవారిగా చేస్తాడంట. వారి పనికి తగిన విశ్వాసానికి తగినట్లుగా చెప్పండి ఏమి ఇవ్వబడుతుంది? అక్కడ హోదాలు ఇవ్వబడతాయి. అలాగే కొంతమందికి లాస్ట్లో ఏమిస్తుంది తెలుసండి? యెరూషలేములో ఫుట్పాత్ మీద కూర్చుని చట్నీ అని కూర్చునే సమయం కూడా దొరుకుతుందంట. ఇల్లు ఎవరో హోదా ఉండదు, పని ఏముండదు వారికి. ఓ చెట్టు చూపించా, చెట్టు కింద కూర్చో, నీ విశ్వాసానికి అదే బహుమానం అంటున్నాడు. కాబట్టి ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను, రక్షింపబడిన మనము తిరిగి మరలా తప్పిపోయిన వారముగా అయితే దేవుని ఎదుట మనకు ఆధిక్యత తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. చూడండి, హెబ్రీ పత్రికలోనే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
ఏమండి, మనం విడిచిపెట్టకుండా ఉంటేనంటే ఏం దొరుకుతుంది చెప్పండి? గొప్ప బహుమానము దొరుకును. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు రక్షించబడిన తర్వాత మరలా నీ రక్షణ అనుభవాన్ని విడిచిపెట్టుకుని పాపములో కలిసిపోతే దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమవుతుంది చెప్పండి? దేవుడినికి ఇచ్చే బహుమానము తగ్గించబడుతుంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. చదవండి, పర్లేదు. హృదయపూర్వకముగా ఒక్కసారి చూడమ్మా, 13వ వచనం, 7:13. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి ఏం కలుగుతా చెప్పండి? నాశనం అంటే నష్టం. నాశనం అంటే నష్టం. చూడండి, సాధారణంగా పంట కాలంలో, పంట చేతికొచ్చే కాలంలో వర్షం వచ్చి మొత్తం పంట అంతా పాడైపోయింది అనుకోండి, రా పంట ఎలాగుందంటే, ఇంకేం పంట నాశనం అయిపోయిందిరా అంటాడు. ఏమంట చెప్పండి? ఏమైపోయింది? పంట పండింది, కానీ ఏం లేదు, వర్షం వల్ల ఏమైపోయింది? పూర్తిగా నష్టమైపోయింది. ఒకటి, రక్షించబడిన తర్వాత తప్పిపోతే దేవుడినికి ఇచ్చే ఆధిక్యతను కోల్పోతావు. రెండవది, రక్షించబడిన తర్వాత నువ్వు తప్పిపోతే నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది చెప్పండి? నాశనం అయిపోతుంది. ఎందుకంటే అసలు దేవుడు నిన్ను నన్ను రక్షించింది తెలుసా? నశించిన దానిని వాస్తవంగా మనం ఒకప్పుడు పాపం వల్ల నశించిన వారం, పాపం అనే మరణమునకు పాత్రులుగా ఎంచబడిన వారం, మరణము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే ఆ మరణములో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించి రక్షించి తన కుమార్తెగా ఏర్పరచుకుంటే, రక్షించబడిన తర్వాత నీవు మరలా పాపం చేస్తే పాపం బాగా గమనించాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి తెలుసండి, మొట్టమొదటి ఆధిక్యత కోల్పోవటానికి ఏంటి? పాపం చేస్తే అంటే తప్పిపోతే. కానీ రెండవది నాశనం ఎప్పుడు కలుగుతుంది తెలుసండి? మనిషిలో పాపం అంటండి చిన్నగా ప్రారంభమవుతుంది. పాపం ఎవరు కూడా ఒకేసారి పెద్ద తాగుబోతు అవుతాడా చెప్పండి? తాగుబోతు అని ఎవరిని పిలుస్తాం? బాగా తాగేసి రోడ్లంట తిరిగి చెప్పండి పడిపోయి దొల్లేసేవని అంటాం. అండి, అదే అప్పుడప్పుడు వేసుకున్నాడు అనుకోండి, అతను అంటామా? అనం. ఎందుకంటే అతను ఒక క్రమంలో ఉంటాడు, అతను ఒక పద్ధతిలో ఉంటాడు, అతను ఒక లిమిట్లో ఉంటాడు. కానీ విచారం ఏంటి తెలుసండి? మొట్టమొదటిగా లిమిట్తోనే ప్రారంభమవుతుంది. పాపము చిన్నదానితోనే ప్రారంభమవుతుంది. ఏమండి, ఏ లోపమైనా సరే చిన్నగా ప్రారంభమవి ఆ ప్రారంభమైన పాపము క్రమక్రమంగా ఏం చేస్తుంది? దాన్నే బైబిల్ అంటది, మరణకరమైన పాపం ఉందంట, మరణకరము కాని పాపం ఉందంట. అంటే కొన్ని పాపాలు దేవుని దగ్గర క్షమాపణ పొందితే క్షమించబడతాం. కొన్ని పాపం ఏం చేస్తుంది తెలుసండి? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మరణం ఒకటే. ఒక మనిషిని పాపము ప్రారంభించినప్పుడు బాగానే ఉంటుంది. సాధారణంగా మనుషుడు, నేను చెప్పాను కదా, చిన్న పాపమే కదా అనుకుంటాడు, ఒక్కసారే కదా అని ప్రారంభిస్తాడు, ఒక్కసారే కదా అని సినిమాకి వెళ్తాడు, ఒక్కసారే కదా అని వ్యభిచారం చేస్తాడు, ఒక్కసారే కదా అని జారత్వం చేస్తారు. చెప్పండి, దానికి ఏమవుతారు? క్రమక్రమంగా అడిక్ట్ అయిపోతారు, అంటే అలవాటు అయిపోయి చివరికి దానికి ఆ పాపానికి వీళ్ళు ఏమైపోతారు? బానిస అయిపోతారు. బానిస అంటే ఇంకా ఆ పాపం చేయకుండా, మీరు గమనించారు లేదు,
ఇప్పుడు ఎక్కువ శాతం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మధ్యకాలంలో వైజాగ్లో కూడా దొరికింది, ఒక కంటైనర్ నిండా దొరికిందంట మాదక ద్రవ్యం, అదే మత్తు పదార్థాలు. ఈరోజు చాలామంది విచారణ తెలిసి ఒకసారి బాధపడుతూ ఉంటాను. మన ఏరియాలో కొంతమంది పిల్లలు ఇప్పటికీ కూడా ఆ డ్రగ్స్కి అలవాటు అయిపోయిన బిడ్డలు ఉన్నారు. అర్థమైందండి? మన ఏరియాలో ఉన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటైన వారు ఉన్నారు. నాకు తెలుసు. రహస్యంగా మన ఏరియా కూడా డ్రగ్స్ వస్తుంది. మీకు తెలుసా? ఎవరికి తెలియదు, నాకు తెలుసు. రహస్యంగా డ్రగ్స్ వస్తుంది. మన ఏరియాలో కొంతమంది యవ్వన బిడ్డలు రోజు డ్రగ్స్ తీసుకోలేకపోతే ఉండలేరు. వాళ్ళు అలవాటు అయిపోరు, అంతే. కంపల్సరీ ఆ డ్రగ్స్ తీసుకోవాలి. డ్రగ్స్ ఎలాగో తెలిసిన మొట్టమొదటిగా చిన్నగా ప్రారంభమవుతుంది, టేస్ట్గా ప్రారంభమవుతుంది. చాలా బాగుంది ఇది అనిపిస్తుంది. చాక్లెట్ తోటో జామకాయతో ఏదో ఒక తిని పదార్థంతో చిన్నగా ప్రారంభమవుతుంది. దానికి అడక్ట్ అయిపోయిన వాడు ఆ రోజు దాన్ని తీసుకోలేకపోతే బ్రతకలేడు. ఆ డ్రగ్స్ తినకపోతే బ్రతకలేడు, ఏదైనా చచ్చిపోతాను కానీ తప్పనిసరిగా నాకు అది కావాలి. అంతగా అడక్ట్ అయిపోతారు. జాగ్రత్త తల్లిదండ్రులు, మీ పిల్లల యొక్క నడవడిని ఒకసారి గుర్తుపెట్టుకుంటూ ఉండండి. నేను అదే ప్రార్థన చేస్తూ ఉన్నాను, మన సంఘములో బిడ్డలు ఎవ్వరు దానికి అడక్ట్ కాకూడదని. చాలా భయంకరమైనది. ఒక్కసారి అలవాటైతే దాని నుంచి మరలా తప్పించుకోవటము. నేను మాట చెప్తాను, రియల్గా జరిగిన సంఘటన. హైదరాబాద్లో వారు స్కూల్ పిల్లలకి ఒకసారి చెప్పినట్టు, ఒక స్కూల్ పిల్లలకి ఒక ఆయన చాక్లెట్ అలవాటు చేశాడు. చాక్లెట్ ఫ్రీగా ఇచ్చాడు. చాక్లెట్ చాలా బాగుంది. రెండోసారి ఇచ్చాడు చాక్లెట్, అది బాగుంది. మూడోసారి మళ్ళీ వెళ్ళాడు, అంకుల్ చాక్లెట్ ఎవరా? అరే 2 సార్లు ఇచ్చాను కదరా, ఇంక రోజు ఫ్రీగా ఇస్తా ఎలా కుదురుతుందిరా, డబ్బులు తెచ్చుకో అన్నాడు. ఇంకా ఆ చాక్లెట్ కావాలా పిల్లోడికి ఇప్పుడు. కాబట్టి మరుసటి రోజు ఏం తెచ్చుకుని తెలుసండి, వాళ్ళ మమ్మీని అడిగి 20 రూపాయలు తెచ్చుకున్నాడు. ఒక 5 రూపాయల చాక్లెట్ ఇప్పుడు ఎంత? 20 రూపాయలు. ప్రతిరోజు 20 రూపాయల చాక్లెట్ కొనేవాడు అబ్బాయి. 20 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేవారు. ఇవ్వనప్పుడు ఏదో రకంగా దొంగతనమైన చేసి చాక్లెట్ కొనుక్కునేవాడు. క్రమక్రమముగా ఆ అబ్బాయి యొక్క జీవితంలో మార్పును చూశారు తల్లిదండ్రులు. పిచ్చిగా నడుస్తూ ఉన్నాడు, పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవర్తన అంతా మారిపోయింది. చదువు మీద ధ్యాస లేదు. కళ్ళమ్మ లోపకు డోక్కుపోయినాయి. ఏంటో ఆ రోజు ఎప్పుడైనా స్కూల్ సెలవు వస్తే ఏం దొరకదు చెప్పండి? చాక్లెట్ దొరకదు. పిచ్చి పట్టేసినట్టు తిరుగుతున్నాడు. మమ్మీ ఏం చెప్పినా వెంటలేదు, చిరాకు పడతా ఉన్నాడు. మమ్మీకి ఏదో డౌట్ వచ్చింది, ఏంటి ఈ పిల్లోడు ఇలాగ అయిపోయాడు, అసలు ఏంటి కారణము, రోజు డబ్బులు పట్టుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు వీడని చెప్పి ఆ తల్లిదండ్రులు విచారణ చేస్తే ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న ఒక బడ్డీ కొట్లో చెప్పండి ఏం దొరుకుతున్నాయి? చాక్లెట్లు కొనుక్కు తింటున్నాడు. స్కూల్ యాజమాన్యానికి తెలిసింది, పిల్లల్లో మార్పు కనబడుతూ ఉంది. కొంతమంది చదవటం మానేసి స్కూల్ ఎగ్గొట్టి పీరియడ్స్ ఎగ్గొట్టి ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ పట్టుకుంది, పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అంటే ఎలాగో తెలుసండి, మొట్టమొదటిగా చిన్నదాంతో ప్రారంభమవుతుంది, చివరికి అతడి జీవితం నాశనమైన దాకా విడిచిపెట్టదు. పాపం కూడా అంతే. క్రైస్తవుని జీవితంలో పాపము కూడా అదే పరిస్థితి. పాపము చిన్నగానే ప్రారంభమవుతుంది. ఆ పాపము నిన్ను నాశనము చేసినంత వరకు దేవుని పిల్లలు అంటండి, వారి పాపం మనకు అలవాటు అవుతున్నట్టండి, చివరికి వారు ఏమో తెలుసండి, యెహోవాను విసర్జిస్తారంట. ఎవరిని విసర్జిస్తారు? చదవండి ఆ మాట హోషేయ గ్రంథంలోది. వారికి శ్రమ కలుగును, చెప్పండి, వారు నన్ను విసర్జించి ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు.
రక్షింపబడిన ఒక మనుషుడు, రక్షింపబడిన ఒక విశ్వాసి, సంఘములో ఒక ఆత్మీయుడిగా ఉన్న ఒక వ్యక్తి, సంఘములో ప్రార్థనాపరులుగా ఉన్న ఒక తల్లి, ఒక యవనస్తురాలు, వారి జీవితంలో పాపం ప్రవేశించినప్పుడు ఆ పాపం వారిని ఏం చేస్తే తెలుసండి, ఆ పాపము వారిలో పెరిగి 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 ఎంతవరకు చేస్తే తెలుసండి, దేవుణ్ణే విసర్జించేవారిగా చేస్తుందంట. జాగ్రత్త అందుకున్న పౌలు అంటాడు, సేదైన వేరు ఏదైనా మొలిసి మిమ్మల్ని కలవర పెడతాదేమో, మిమ్మల్ని ఆ విశ్వాసతులను తప్పిపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు పౌలు. సేదైన వేరు ఎంత వస్తుందండి మొట్టమొదటిగా? ఏమండి, మీరు విత్తనం వేసి చూడండి, ఆ విత్తనం మొలకెత్తినప్పుడు వేరు ఎంత ఉంటుందో చెప్పండి? చిన్న వేరు, చిన్న వేరు, చిన్న వేరు, చిన్న వేరు. ఒక సామెత చెప్పిన ముందుకు వెళ్తా. ఒకరోజు భయంకరమైన వరదలు కదా, దుబాయ్లో చూసారండి? దుబాయ్లో చూసారు, ఎప్పుడూ కురవలేదంటే అంత వర్షం, భయంకరమైన వర్షం. 1 సంవత్సర కాలం కురిసే వర్షం ఒక్క రోజులో కురిసేసింది. అలాగే ఒకరోజు భయంకర వర్షం వస్తే వరదలు వచ్చేస్తూ ఉంటే ఆ వరదలో ఒక చిన్న గింజ, మర్రి గింజ, ఏ గింజ చెప్పండి? మర్రి గింజ నీటిలో కొట్టుకొస్తూ ఉంది. ఆ వరద ఉధృతానికి చెప్పండి అల్లాడిపోతూ ఉంది గింజ. అలా కొట్టుకొస్తూ ఉండగా ఒక తాడి చెట్టు తగిలిందండి దానికి, మాడి చెట్టు, మర్రి విత్తనానికి. ఏం చెప్పండి అన్నదంట, తాడి బావా ఈ వరదలు అల్లాడిపోతున్నాను, ఈ నీరమ్మో అటు ఇటు కొట్టేసేస్తుంది, ఏం కాదు ఈ వర్షం, ఈ నీరు తగ్గిందాక జస్ట్ కొంచెం సోటెత్తావా అన్నదంట. ఎవరిని? తాడి చెట్టుని, మర్రి గింజ. పోన్లే బాధపడుతుంది, కష్టాలు ఉంది, బాధలో ఉంది, ఉంటా స్థలం లేదు దీనికి, పోన్లే దాంట్లో ఉండ జబ్బలో ఉండు అన్నది, జమ్మలో ఉండు అన్నదంట. పాపం ఈ మర్రి గింజ ఎక్కడ చేరికింది? జమ్మలో చేరుకుంది, తాడి జమ్మలో. అలా నీరు తగ్గేటప్పటికి ఆ జమ్మలో చేరుకున్న గింజ కాస్త మొక్కొచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మొక్కొచ్చింది. తాడి చెట్టు వెళ్ళిపోతున్నా కదా, వెళ్ళమంటే ఊరుకో బాబా కిందంతా బాడి కింద ఉంది, ఇప్పుడు అడిగిట్టండి బాడైపోద్ది, నా బతుకు అయిపోద్ది, ఒక్కసారి ఒక 4 రోజులుండు అన్నదంట. ఒక 4 రోజులు నేను వెళ్ళిపోతాను చెప్పకుండా అన్నదంట. పోన్లే 4 రోజులే కదా, అది ఎంత చిన్న గింజ, చిన్న మొక్క, అది నన్నేం చేస్తుందని చెప్పి తాడి చెట్టు సరే ఉండు అన్నదంట. అలాగా ఓ 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయేటప్పటికి ఈ తాడి జమ్మలో మొలిసిన ఏంటది ఆ మర్రి చెట్టు, మర్రి గింజ కాస్త మొక్క వచ్చింది. ఏం చేసింది తెలుసండి? తాడి చెట్టుని అలుముకుందంట, పట్టుకుని అలా మొలుస్తూ ఉంటే మళ్ళీ వెళ్తాన్నా కదా, ఏంటి వెళ్ళమంటే ఊరుకో బావ నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను బావా అందంట. ఎందుకంటే పట్టుకుంది కదా. తాడి అది మర్రి ఏం చేద్దే? అల్లేసుకుంటుంది. ఊరుకో బావా నిన్ను విడిచిపెట్టి వెళ్ళకపోతే, కంగారు పడకు వెళ్ళిపోతాను అన్నదంట. సరే కదా అని ఊరుకుంది. సంవత్సరం తిరిగేటప్పటికి అక్కడ మర్రి చెట్టు కనపడుతుంది కానీ తాడి చెట్టు కనపడతలేదు. ఏం కనపడుతుంది చెప్పండి? తాడి చెట్టు స్థానంలో ఏం కనపడుతుంది? అది పాపం. అలాగుంటుంది పాపము. నీలో చిన్నగానే ప్రవేశిస్తుంది. ఆ పాపము నిన్ను నాశనము చేసినంత వరకు విడిచిపెట్టదు. దేవుని వాక్యములు అంటుంది పిల్లరా, చూడండి హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చదివాం కదా, సారీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చి చదవండి. మారు మనసు పొందుడు 27 వచనం 21-27 ప్రకటన 21-27. పర్లేదు చదవండి కొంచెం. నిషిద్ధమైనది ఏదైనను అబద్ధమైన దానిని జరిగించిన వారైనను దానిలోనికి ప్రవేశింపరు. గమనించాలి. ఒకటి, నీలో పాపం ప్రవేశిస్తే ఆ పాపం నేను ఏం చేస్తుంది? దేవుని దగ్గర ఉన్న ఆధిక్యతను
కోల్పోయిన వాడిగా చేస్తుంది. రెండోది, పాపం నీలో ప్రవేశించి నిన్ను నాశనం నడిపిస్తుంది. కాబట్టి నీ పేరు జీవ గ్రంథములో నుంచి ఏమైపడుతుంది? కొట్టివేయబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన తర్వాత కూడా మనము పాపం చేస్తే, తప్పిపోతే దేవుడు ఏం చేస్తాడంటండి? మన పేరుని రబ్బర్తో చెరిపేస్తాడంట. బాగా గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన తర్వాత పాపమునకు బానిసవైపోయి, పాపములో వచ్చే జీతం మరణమునకు పాత్రుడు అయిపోతే, విశ్వాసాన్ని, రక్షణ మార్గాన్ని విడిచిపెట్టి భయంకర పాపములో కూరుకుపోతే దేవుడు నీ పేరును జీవ గ్రంథములో నుంచి కొట్టివేస్తాడు. జాగ్రత్త. ఈరోజు చాలామంది పాపం అంటే చిన్నదే కదా, చిన్న పాపమే కదా, ఒక్కసారే కదా వెళ్ళాము, ఒక్కసారే కదా చూసాము. నీలో పాపం ప్రారంభం ఎప్పుడో కూడా చిన్నగానే ప్రారంభమవుతుంది. ఆ పాపము నిన్ను నాశనానికి నడిపిస్తుంది. జాగ్రత్త. ఆ పాపము నాశనానికి నడిపిస్తే, నాశనకరమైన పాపము నీలో ఉన్నప్పుడు దేవుడు రక్షించబడిన తర్వాత కూడా నీ పేరుని జీవ గ్రంథములోంచి కొట్టివేస్తాడు. జాగ్రత్త. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సంసోను రక్షించబడిన వాడే. సంసోను చెప్పండి, అభిషేకించబడిన వాడే. సంసోను అభిషక్తుడే. కానీ తన పాపం వలన, తన అవిధేయత వల్ల ఏమైపోయి చెప్పండి? పాపమునకు బానిస అయిపోయి తనకున్న అభిషేకాన్ని, తనకున్న ఆధిక్యతను కోల్పోయాడు. ఇంకో మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి శిష్యుడు ఎవరు చెప్పండి? ఇస్కరేతు యోధ యేసు ప్రభులోనికి వచ్చినప్పుడు, లేక యేసు ప్రభుతో సాంగత్యం పెట్టుకున్నప్పుడు చాలా మంచి భక్తిపరుడిగా పెరిగాడు. చాలా భక్తిపరుడు, చాలా నమ్మకంగా ఎదిగాడు. ఎంత నమ్మకంగా ఎదిగాడంటే అతనిలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ సరి చేసుకుంటాడని ప్రభు అతన్ని 12 మంది శిష్యులో ఇతను కూడా చేర్చుకుని, మిగతా 11 మందికి ఇచ్చిన అభిషేకాన్ని ఇతనికి కూడా ఇచ్చి, ఈ 12 మందిని ఎక్కడ పంపించాడు? ఊరిలో ఉన్న వారిని, రోగులను బాగు చేయటానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, దేవుని రాజు సువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు పంపబడిన వారు ఎవరైనా చెప్పండి? ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. కానీ అతనిలో చిన్న లోపం ఉంది. ఏంటది? చెప్పాలి. ఏంటది? ధనం అంటే అపేక్ష, డబ్బు అపేక్ష. కాబట్టి ఆ డబ్బు అపేక్షను బట్టే మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. డబ్బు సంచి అతని దగ్గర ఉన్న కారణము చేత అప్పుడప్పుడు తన అవసరాల నిమిత్తము ఆ డబ్బు సంచిలో డబ్బుని దొంగిలించేవాడంట. అంటే ఇతనిలో చిన్నగా ఉంది. ఏంటది? దొంగతనం చేయటం. ధనాపేక్ష కొద్దిగా ఉంది. ధనం అంటే ఇష్టపడటం ఇతనికి బాగా ఇష్టం. అయినా ఆ చిన్న పాపమే అతను ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసండి? చివరికి యేసు ప్రభునే 30 వెండి నాణాలకి. జాగ్రత్త సుమ. ఈరోజు చిన్న పాపమే కదా అనుకుంటున్నావు, చిన్న లోపమే కదా అనుకున్నావు, ఒక్కసారే కదా అనుకుంటా. ఒక్కసారి అనుకున్న పాపం, ఒక్కసారి అనుకున్న ఆ యొక్క లక్షణం, అవలక్షణం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. జాగ్రత్త. నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, నీ అవిధేయత సరి చేసుకోకపోతే, నీ లోపాన్ని సరిదిద్దుకోకపోతే నాశనానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. వాక్యం అంటుంది, అట్టివారు పేరు జీవ గ్రంథములోంచి తుడిసివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మా మాట చెప్తున్నాను. నిన్న మొన్న మ్యారేజ్లో టైం తప్పదు చెప్పాలి, గద్దెంపకపోతే అవ్వదు ఇంక నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొన్న రెబెకా మ్యారేజ్లో జీవ గ్రంథంలోంచి కొట్టివేయబడుతుంది. మరొక మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండములో. జాగ్రత్త. నీ పేరు జీవ గ్రంథంలోంచి కొట్టివేయబడితే ఎక్కడ వేయబడతాం? మనం ఎక్కడ వేయబడతాం?
ఎవరి పేరు జీవగ్రంథములో కనబడదో వారు అగ్నిగుండంలో వేయబడతారు. ఆ నరకములోంచి తప్పించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని సిందించి విలువైన తన జీవితాన్ని బలియాగముగా మార్చుకుని నిన్ను రక్షిస్తే నువ్వు మరలా ఏం చేస్తాను చెప్పండి? ఏమండి, పందంట నువ్వెంత కడిగినా సరే బురదంటే ఇష్టమంట దానికి. పందికి ఏదంటే ఇష్టం చెప్పండి? ఏదంటే ఇష్టం? బురదంటే ఇష్టం. ఎంతైనా కడుగు చెప్పండి, సుగంధ ద్రవ్యాలతో కడుగు చెప్పండి, రకరకాల సబ్బులతో కడుగు, కానీ బురద దగ్గరికే వెళ్తుంది. పందిలాగా ఉండొద్దు, పంది స్వభావాలు ఉండొద్దు. నువ్వు ప్రభు క్రీస్తేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివి. నువ్వు కడగబడిన వ్యక్తివి, కడగబడిన వాడువుగా నీవు ఉందువు గాక. మరలా పందిలాగా బురదలో పొరలటానికి నువ్వు ప్రయత్నం చేయకు. అది నిన్ను నీ పేరు జీవగ్రంథములో లేకుండా చేస్తా. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. 2 విషయాలు తెలుసుకున్నాం. 1, రక్షింపబడి తప్పిపోతేనంటండి దేవుడు మనకిచ్చే ఆధిక్యతను కోల్పోతాం. 2, రక్షింపబడి తప్పిపోతే చెప్పండి మన పేరు జీవగ్రంథములోంచి కొట్టివేయబడుతుంది. కొట్టివేయబడితే ఎక్కడికి వెళ్తాం మనం? అగ్నిగుండములు వేయబడతాం. ఇక మూడవ మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. భక్తుడు దావీదు తను పాపము చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపం పొందిన వాడై 51వ కీర్తన 12వ వచనంలో భక్తుడు దావీదు అంటాడు. చూడండి ఏమంటండి? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అంటే రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి ఏమంటే ప్రభు బలుల్లో ఏకీవించి మరలా తప్పిపోతానంటండి ఏం కోల్పోతాం తెలుసండి? రక్షణ ఆనందం కోల్పోతాం. సంతోషం ఉండదు నీకు. దేవునిలోనికి మందిరంలోనికి వస్తావు కానీ, ప్రార్థనలు గడుపుతావు కానీ, సంఘముతో కలిసి ఉంటావు కానీ రక్షణ ఆనందము చెప్పండి, రక్షణ ఆనందము. చూడండి మన తెలుగులో సాగుతుంది, గుమ్మడికాయ దొంగ అంటే చెప్పాలి. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు నెత్తుకున్నాడు చెప్పండి? ఎందుకు నెత్తుకున్నాడు? రాత్రి తోటలోకి వెళ్ళి గుమ్మడికాయ కోసాడు దొంగతనంగా. కోసుకొచ్చిన ఆయన భుజం మీద మోసుకుని ఇంటి కట్టుకొచ్చాడు. మరి ఇంటి కట్టుకొచ్చి అమ్మాడో కోసుకు తినేసాడో లేకపోతే ఏం చేసాడో తెలియదు అనుకోండి. మొత్తం మీద అది అయిపోయింది. మరుసటి రోజు ఉదయమే మార్కెట్కి వెళ్ళాడు. వీధిలోకి వెళ్తే ఎవరో స్టాప్ వెళ్ళిపోరా కృష్ణ గారు, సారీ మధుబాబు గారు, అజిత్ బాబు గారు ఎస్కేప్. ఎవరో పిల్లోడు అన్నాడు, రాత్రి గుమ్మడికాయ కోసుకొచ్చారంట, ఎవడో దొంగోడు ఎవడో తెలిసిపోయాడంట అన్నాడంట. అంటంతో ఈ మాట వినగానే ఈ గుమ్మడికాయ కోసుకొచ్చిన ఆయనకి గుమ్మడికాయ భుజాలు ఎత్తుకున్నాడంట. ఏమని? భుజాల మీద వేసుకో, భుజం మీద ఇంకేముందేమో వీళ్ళు చూసేశారేమో అని. ఎవరికి భయం లేదు ఆ మాట అన్నప్పుడు. ఎవరు ఆందోళన పడలేదు. ఎవడు ఆందోళన పడ్డాడు చెప్పండి? అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సమాజంలో ఆ ప్రజల మధ్య ఈ దొంగతనం చేసిన ఈ మనుషుడు మాత్రమే భయముతో చెప్పండి, భయముతో నడుస్తున్నాడు. ఎందుకు? ఏమో ఎవరికైనా తెలిసిపోయిందేమో, ఎవరైనా చూసారేమో, వీడారాయ్ అంటాడేమో, ఎవరైనా పట్టుకుంటారేమో. గమనించాలి, దొంగతనము చేసిన వాడు ఎక్కడున్నా సరే ఎంతో కొంత చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే భలే చెప్తాను పాస్టర్ గారు, మేము ఎప్పుడు భయపడలేదు తెలుసండి. మా వారి జోబులో బోలు సార్లు డబ్బులు తీయేసని తెలుసండి, ఎప్పుడు భయపడలేదు నేను అన్నట్టుగా ఉంది మీ మాట చూస్తుంటే. నిజమంటారా? భయం ఉంటుందా ఉండదా? భయం ఉంటుందా ఉండదా? నిజమే. నువ్వెంత మీ భర్తకి తెలియకుండా నువ్వు డబ్బులు దాచిపెట్టినా తీసేసినా ఏమో ఎప్పుడైనా దొరికేస్తానేమో, వీళ్ళు లెక్క చూసుకుంటాడేమో, ఏమవు నేను అడుగుతాడేమో అని ఎక్కడో చోట చెప్పండి, ఎక్కడో చోట ఏముంటుంది? భయము.
పాపము చేసిన వారు తప్పనిసరిగా భయపడతారు. వారికి సంతోషం ఉండదు, వారికి ఆనందం ఉండదు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు పాపం చేస్తానంటండి, దేవుడిచ్చిన రక్షణానందాన్ని కోల్పోతావు. రక్షణానందాన్ని కోల్పోతావు. ఓ మాట చెప్తాను, ఒకసారి మీకు చెప్పిందే మరలా జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లికి ఉన్న ఆనందాన్ని గురించి మాట్లాడతాను. ఒక తల్లి వాడ మీద ప్రయాణం చేస్తూ ఉంది తన కుమారుడి దగ్గరికి. సరిగ్గా సముద్రం నట్టటి సముద్రానికి వెళ్ళేటప్పటికి భయంకరమైన తుఫాను. ఆ తుఫాను ఎలా చేసింది తెలుసండి, వాడలో ఉన్న వారందరికీ మరణ భయం కలిగించింది. మరణ భయం కలిగిస్తే వాడ నావికుడు చెప్పాడు కదా, అయ్యా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, మన ఒడ్డుకు చేరతామో లేదో కూడా తెలియదు, కాబట్టి ఎవరి దేవులు వారు పూజ చేసుకోండి అన్నాడంట. ఎవరి దేవులకు వారు ప్రార్థన చేసుకోండి, ఎవరి దేవుడైనా తప్పిస్తాడేమో అని. అందరూ చెప్పండి. ఇంకా అప్పటి వరకు ప్రార్థన చేయని కూడా బోర్ మీద బోర్లా పడిపోయి తలకాయ బాధేసుకుని గుండ్లు బాధేసుకుని, ప్రభువా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభువా కూతురు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభువా ఉద్యోగానికి వెళ్తున్నాను అని మొత్తం మీద వారు వారి దేవుళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, అందరూ ప్రార్థన చేస్తున్నంట. కానీ దాంట్లో ఒక తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారు నిశ్చితంగా ఉన్నారు, ప్రార్థన చేయట్లేదు, ధైర్యంగా ఉన్నారు. ఈ నాయకుడికి, వాడ నాయకుడికి, కెప్టెన్ గారికి విచిత్రమైంది. ఏంటి అందరూ ప్రాణభయంతో భలే రొమ్ము కొట్టుకుని తలకాయ బాదుకుని ఏడిచేస్తున్నారు అందరూ, ఈమెకేంటి బాధ లేదా, భయం లేదంటే ఆలోచన చేసి వచ్చాడు గడంట. అమ్మ ఏంటి నువ్వు అలాగున్నావు, చచ్చిపోతామని భయం లేదా నీకు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, కొడుకు మరి కొడుకు దగ్గరికి వెళ్ళాలని భయం లేదా నీకు, ఆసక్తి లేదా అంటే ఆమె చెప్పిందండి ధైర్యంగా, నేను బ్రతుకుంటే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను, చిన్న కొడుకు దగ్గరికి వెళ్తాను, చచ్చిపోతే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను అన్నదంట. ఏమని చెప్పండి, బ్రతుకుంటే చిన్న కొడుకు దగ్గరికి వెళ్తాను, అమెరికాలో ఉన్నాడు, చచ్చిపోతే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను, దేవుడి దగ్గర ఉన్నాడు, దేవునికి స్తోత్రం చెబుదాం. అంత ధైర్యంగా ఉంది. అది రక్షణ ఆనందం అంటే, అది రక్షణ ఆనందం అంటే. రక్షింపబడిన నీవు ఏ సమయంలో ఏ పరిస్థితులు వచ్చినా సరే నేను తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్తానని నిరీక్షణ నీకు ఉండాలి. నువ్వు పాపం చేస్తే ఆ యొక్క నిరీక్షణ, ఆనందాన్ని నువ్వు కోల్పోతావు, ఆ ఆనందాన్ని కోల్పోతావు. ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ తన పాపం చేసి తన పాపమును గుర్తించినప్పుడు, తన లోపాలను గుర్తించినప్పుడు ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ అంటాడు కదా, అయ్యా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము, నువ్వు పాపం చేయటం ద్వారా నువ్వు దేవునికి ఇచ్చిన రక్షణ ఆనందాన్ని కోల్పోతావు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప కలిగిన దేవుడు నువ్వు ఏ విధము చేత నేను రక్షించబడాలి. పాపంలో ఉన్నావా, తప్పుపోయిన వ్యక్తిగా ఉన్నావా చెప్పండి, తిరిగి మరలా పాపంలో కలిసిపోయిన వ్యక్తిగా ఉన్నావా, ఈ రోజైనా తిరిగి నీవు మరలా సరిచేయబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి మాట్లాడుతూ తప్పుపోయిన గుమ్మాను గురించి మాట్లాడుతుంట కదా. 32వ వచనము ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికేనని. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. ఆ తండ్రి తన సహోదరుడు పెద్ద కుమారుడితో మాట్లాడుతూ అంటాడు కదా, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. ప్రభువు ఈరోజు నీ విషయంలో, నా విషయంలో అదే కోరుతా ఉన్నాడు. నువ్వు తప్పిపోయేవేమో, రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, దేవునిలో చేర్చబడి, క్రీస్తు యేసులో చేర్చబడి, పరిశుద్ధుడిగా జీవించి, ప్రభు బలిలో ఏకీవించి మరలా నువ్వు తప్పిపోయి పాపములో పడిపోయేవేమో. ఒకవేళ రక్షింపబడిన నీవు నిన్ను పాపము ఏలుబడి చేస్తా ఉందేమో, పాపమునకు దాసుడిగా నువ్వు మారిపోయావేమో. ఈరోజు ప్రభు నీతో అంటాడు కదా, తప్పుపోయిన నీవు మరలా
తండ్రి యొద్దకు తన తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా తిరిగి మళ్ళీ నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసండి. నువ్వు తప్పిపోయినా సరే, ఆ భయంకరమైన పాపంలో కూరుకుపోయినా సరే, వ్యసనాలకు బానిసడు అయిపోయినా సరే, ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడైనా నువ్వు తప్పిపోయిన నీవు మరలా తండ్రి యొద్దకు రావాలి. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో మంచి మాట అంటాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రావ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. మన కృప కలిగిన దేవుడు తాలిమి అనగా ఓర్పు. నువ్వు తప్పిపోయావు, వాస్తవమే. పాపంలో పడిపోయావు, వాస్తవమే. విశ్వాసాన్ని కోల్పోయావు, వాస్తవమే. అయినా నీ ఎడల ఓర్పు కలిగి ఈరోజైనా తిరిగి నువ్వు మారు మనసు పొందాలని, ఈరోజైనా తిరిగి దేవుని వైపు రావాలని, ఈరోజైనా సరే నీ పాపాన్ని విడిచిపెట్టాలని ఓర్మి కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదా. ఎందుకనగా ఏ మనుషుడు నశించిపోవటము దేవునికి ఇష్టమో కాదు. ఈరోజు మరొకసారి దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, రక్షించబడి మరలా తప్పిపోయేవేమో, రక్షించబడి మరలా తప్పిపోయేవేమో. ఒకవేళ రక్షించబడిన తర్వాత ఏమండి, వ్యవసాయం చేసే రైతుకి అనుకూలమైన ఫలములు ఇవ్వవలసిన భూమి గచ్చ పొదలు ముండ్ల తొప్పలు మొలిచినట్లుగా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఎదుట నీవు ఫలము లేని వ్యక్తిగా నిలబడ్డావేమో. ఏమంటాడు అక్కడ ఆయన? ఏమంటాడు? గచ్చ పొదలు ముళ్ళ తొప్పలు మొలిచిన ఆ భూమిని ఏమని చెప్పండి? విసర్జింపబడి శాపభస్తమగును. అది కాల్చివేయబడుతుందంట. నువ్వు కాల్చివేయబడటం దేవునికి ఇష్టం కాదు. నువ్వు శాపగ్రస్తురాలుగా మార్చబడటం ఆయనకి ఇష్టం కాదు. నీ పేరు జీవ గ్రంథంలో కొట్టివేయటం ఆయనకి ఇష్టము కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను తీసివేయటం ఆయనకి ఇష్టం కాదు. ఈ రోజైనా ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే, అవును నేను పాపమే చేశాను, అవును నేను రక్షణ పొంది తప్పిపోయాను, అవును ఆ పాపానికి బానిసనైపోయాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసి క్షమాపణ పొందగలిగితే, ఏమండి, వ్యభిచారమైన పాపం చేసిన దావీదు, నరహత్య అనే పాపం చేసిన దావీదు, ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసిన దావీదునే క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? ఏమండి, నిన్ను క్షమించడా? అయితే దావీదును క్షమించడం కారణం తెలుసండి, తన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తను చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసిన పాపమును ఒప్పుకో, కప్పిపుచ్చొద్దు. చాలామంది కప్పిపుచ్చుతారు, ఎవరికీ తెలవదు కదా. నువ్వు ఎవరికి తెలిసినా తెలవకపోయినా నువ్వెక్కడ పాపం చేస్తున్నావో, ఏ విషయంలో పాపంలో ఉన్నావో, ఏ విషయంలో తప్పిపోయావో ఆ కృపగలిగిన దేవుడు సర్వము ఎరిగిన దేవునికి తెలుసు. ఆమెన్. హల్లెలూయా. ఎవరికైనా దాచిపెట్టొచ్చేమో కానీ దేవునికి దాచిపెట్టలేవు. ప్రభు పెద్ద జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నీ ఎడల ఓర్మి కలిగి ఈరోజు వేచి ఉన్నాడు. ఇప్పుడైనా నీ పాపం విడిచిపెట్టి సరిచేయబడతావా అని, ఇప్పుడైనా నీ అవిధేయత విడిచిపెట్టి సరిచేయబడతావా అని, ఎంతవరకు చేసిన ఆ పాపంకి ఎప్పుడు చేయనని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుతావా అని ప్రభు వేచి చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాపాలు విడిచిపెట్టి, ప్రభువా ఇంకెప్పుడు ఆ పాపం చేయనయ్యా, ఎప్పుడు ఆ పాపంలో నిలిచి ఉండనయ్యా, ఎప్పుడు ఆ పాపంలో ఏకీపించినయ్యా, ఎప్పుడు రక్షణలో తప్పిపోను ప్రభు అని క్షమాపణ పొందగలిగితే, కృపగలిగిన దేవుడు ఆయన నిన్ను క్షమించి తన కుమార్తెగా
కుమారుడిగా మార్చుకుని తన రాజ్యానికి వారసుడిగా చేసుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను, ఈరోజు నువ్వు క్షమాపణ గాక పొందగలిగితే, ప్రభువా అని పశ్చాత్తాపం గాక పొందగలిగితే, నీ పేరు జీవ గ్రంథములో కొట్టివేయబడకుండా దేవుడు ఆపు చేస్తాడు. దేవుడు ఆపు చేస్తాడు. కొట్టివేయబడిందా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అగ్నిగుండములు వేయబడతాం. జాగ్రత్త. నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే అగ్నిగుండలు వేయబడతాం. నువ్వు నశించిపోవటం నీ దేవునికి ఇష్టమో కాదు. కానీ ఈరోజు మరోసారి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు తప్పిపోతా ఉన్నావు. రక్షించబడి మారు మనసు పొంది తప్పిపోతా ఉన్నావు. నువ్వెక్కడ తప్పిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీ దేవుని దగ్గర రహస్యమైనది ఏదీ లేదు. నువ్వు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే, క్షమాపణ పొందగలిగితే, పశ్చాత్తాపం పొందగలిగితే, దేవుని చేత కనికరము పొందగలిగితే నీ పేరు జీవ గ్రంథములో ఉంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ నిత్య నరకాగ్నిలోంచి నువ్వు తప్పించబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. అందరూ కూడా మోకరించుదామండి. అందరూ కూడా మోకరించి, దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, నేనేమి తప్పిపోలేదండి, నేను చాలా కరెక్ట్గా ఉన్నానండి. లేదు 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 లేదు, వాక్యం అంటుంది ఏ భేదము లేదు. అందరూ త్రోవ తప్పని వారే. ఎక్కడో చోట ఏదో విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం. మాటల్లోనో, చూపుల్లోనో, విశ్వాసములో, ప్రార్థనలో, నమ్మకత్వంలో తప్పిపోతూ ఉన్నాం. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఎక్కడ తప్పిపోయావో, రక్షించబడి పరిశుద్ధపరచబడి, ఒకవేళ నువ్వు అపవిత్రమైన కార్యాల్లో, అపవిత్రమైన పాత్రలోని చేయగలుపుతున్నావేమో, అలాగ తప్పిపోయి ఉండొచ్చు. రక్షించబడి అపవిత్రమైన మాటలు మాట్లాడటం వల్ల తప్పిపోయావేమో. నువ్వు రక్షించబడి అబద్ధాలు మాట్లాడటం వలన, మోసము చేయటం వలన తప్పిపోయావేమో. ప్రార్థన చేయి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఎవరికి వారు ప్రభు పాత్రలు ఏకీభించుకు మునుపు, ప్రభు పాత్రలు సమీపించుకు మునుపు నిన్ను నువ్వు సరిచేసుకో. ప్రభువా నన్ను సరిచేయండి, ప్రభువా నన్ను క్షమించండి. నిజమే ప్రభా, పాపం చేసిన వ్యక్తి నేనే. నిజమే ప్రభా, అబద్ధం మాట్లాడిన వ్యక్తిని నేనే. అపవిత్రమైన కార్యాలు చేసిన వ్యక్తిని నేనే. అపవిత్రంగా నడుచుకున్న వ్యక్తిని నేనే. నాయనా, నీకు విరుద్ధంగా జీవించిన వ్యక్తిని నేనే. అపవిత్రంగా మాట్లాడిన వ్యక్తిని నేనే. ప్రభువా నన్ను క్షమించు. దావీదు తన పాపను గుర్తించాడు. చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కనుకనే దావీదు క్షమించబడ్డాడు. ఈరోజు కూడా ప్రభువు నీ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఈ రోజైనా నీ లోపాన్ని గుర్తించి, నవిధేయతను గుర్తించి, ప్రభువా నన్ను క్షమించయ్యా. నిజమే, అపవిత్రమైన కార్యాలు చేశానయ్యా, అపవిత్రంగా నడుచుకున్నాను నాయనా, అపవిత్రంగా ఆలోచన చేశాను ప్రభువా, అపవిత్రంగా నేను జీవిస్తూ ఉన్నాను ప్రభువా, చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నాను నాయనా, స్వీకరించకూడని పాత్రలు స్వీకరిస్తూ ఉన్నాను, అపవిత్రమైన పాత్రలు చేయగలుపుతున్నాను ప్రభువా. ఇంకా పరిశుద్ధ పాత్రలు ఏకీభించి నేను ఇంకా అపవిత్ర పాత్రలో, దెయ్యపు పాత్రలో ఏకీభిస్తున్నాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభు. అనకు చిన్న ప్రార్థన. అందరము కూడా ఒకసారి కండ్లు మూసుకుని తలలు వంచి ఎవరికి వారు ప్రభు దగ్గర సరి చేయబడదామండి. ఆయన నిన్ను క్షమించి తన కుమార్తెగా చేసుకోవటానికి, నీ లోపములను క్షమించి, నీ అపవిత్రత క్షమించి నిన్ను పరిశుద్ధపరచటానికే ఆయన నీ కొరకు ఓర్పుతో చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనాను నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. ఎప్పుడైనా నీ అవిధేయ దేవుని దగ్గర ఒప్పుకో. ఎప్పుడైనా నీ అపవిత్ర దేవుని దగ్గర ఒప్పుకో. దయచేసి కప్పుకోకండి. ఒప్పుకుందాం దేవుని దగ్గర. ప్రభువా నన్ను క్షమించయ్యా. నిజమే ప్రభువా, పాపం చేశాను.
నిజమే ప్రభువా, పాపం చేశానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి, వందనాలు తండ్రి.